ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎబ్సెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మే 7వ తారీఖు నుంచి ఈ నెల 11వ తారీఖు వరకు కూడా ఈ పరీక్షలు నిర్వహించబోతున్నారు. అయితే గతంలో ఎంసెట్ ఉండింది. అప్పుడు ఈ ఎగ్జామ్స్ ఏదైతే ఎంట్రన్స్ ఇంజనీరింగ్తో పాటుగా మెడిసిన్, అగ్రికల్చర్ ఉండింది. అయితే ఎంసెట్ని ఇప్పుడు మార్చి ఎబ్సెట్గా కూడా కొత్తగా ప్రస్తుతం ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే మెడిసిన్ ఉందో దాన్ని నీట్లో ఇంక్లూడ్ చేసి ప్రజెంట్ ఎబ్సెట్లో ఫార్మా కూడా పెట్టడం జరిగింది. సో ఈ రోజు నుంచి పరీక్షలు ప్రారంభమైపోయాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక టర్మ్లో, మళ్ళీ సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు మరొక టర్మ్లో కూడా పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఇప్పటికే విద్యార్థులందరూ కూడా పరీక్షా కేంద్రాలకు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక మే 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు జరిగేటటువంటి ఈ ఎగ్జామ్స్లో ఈ సంవత్సరం కొత్తగా ఫేషియల్ రికగ్నైజేషన్ని కూడా తీసుకొచ్చారు. ఎవరైతే విద్యార్థుల పైన అనుమానం ఉంటుందో వాళ్ళని ఎగ్జామ్స్ కేంద్రాల దగ్గరే ఫోటో తీస్తే వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా వస్తున్నాయి. ఇక ఏపీ అండ్ తెలంగాణలో మొత్తం 21 జోన్లను ఏర్పాటు చేశారు. 300కు పైగా సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక 9కి స్టార్ట్ అయినటువంటి ఈ పరీక్ష ఒక్క నిమిషం లేట్ అయినా కూడా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులకు అనుమతి లేదంటూ కూడా ఇప్పటికే జేఎన్టీయూకి సంబంధించినటువంటి అధికారులు చెప్పారు. హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కూడా చెప్పారు. ఇక ఈ ఎగ్జామ్ మొత్తం కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్గా ఉంటుంది. 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు జరిగేటటువంటి ఎగ్జామ్స్లో ఈరోజు రేపు అంటే 7, 8 అగ్రికల్చర్ అదేవిధంగా ఫార్మాకు సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఇక 9, 10, 11వ తారీఖు ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఇక మొత్తం కూడా ఉదయం ఒక సెక్షన్, మధ్యాహ్నం ఒక సెక్షన్గా కూడా ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,50,000 మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్కి ఇప్పటికే అప్లై చేసుకున్నారు. అందులో 2.54 ఇంజనీరింగ్ విద్యార్థులు అంటే 2,54,000 మంది ఇంజనీరింగ్కి అప్లై చేసుకుంటే 1,02,200 మంది ఇంజనీరింగ్ అండ్ ఫార్మాకి అప్లై చేసుకున్నారు. ఇక దాదాపు ఈ ఏడాది కొత్తగా 50,000కు పైగా అప్లికేషన్స్ వచ్చాయంటూ కూడా ఇప్పటికే జేఎన్టీయూకి సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్పారు. ఇక మొత్తం 1,50,000 మంది బాయ్స్ ఇంజనీరింగ్కి అప్లై చేసుకుంటే 1,03,000 మంది గర్ల్స్ ఇంజనీరింగ్కి కూడా అప్లై చేసుకున్నారు. ఫార్మాలో 73,000 మంది అమ్మాయిలు అప్లై చేసుకుంటే 27,000 మంది బాయ్స్, అంటే బాయ్స్ తక్కువగా గర్ల్స్ ఎక్కువగా కూడా అప్లై చేసుకున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 జోన్లను ఏర్పాటు చేశారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 5 జోన్లను ఏర్పాటు చేశారు. అందులో విజయవాడ, కర్నూలు, అదేవిధంగా గుంటూరు తదితర ప్రాంతాల్లో కూడా జోన్స్ని ఏర్పాటు చేశారు. ఇక మొత్తం తెలంగాణ, ఏపీ కలిపి 301 సెంటర్స్ కాగా ఎగ్జామ్ మొత్తం కూడా 90 నిమిషాల పాటు కూడా ఉంటుంది. 90 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతిస్తున్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఏడాది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు తావెత్తకుండా విద్యార్థులు పీస్ఫుల్గా ఎగ్జామ్ రాసే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా 90 మినిట్స్ బిఫోరే చేశారు. అదేవిధంగా ఈసారి కొత్తగా ఫేషియల్ రికగ్నైజేషన్ వల్ల విద్యార్థులు ఫోటో తీసిన అనంతరం వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా వస్తుంది. ఎవరిదైతే ఫేషియల్ రికగ్నైజేషన్ కాలేదో వాళ్ళకి సంబంధించినటువంటి రైటింగ్లో ఒక లెటర్ని కూడా తీసుకున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఒరిజినల్ ఐడీస్ని కూడా తీసుకురావాలంటూ ఇప్పటికే జేఎన్టీయూ అధికారులు చెప్పారు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సరం వరకు జరిగినటువంటి ఎంసెట్ ఎగ్జామ్స్ ఈ ఏడాది నుంచి ఎబ్సెట్గా అవి మారాయి. ఈ రోజు నుంచి మే 11వ తారీఖు వరకు కూడా ఈ ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నారు. వీడియో జర్నలిస్ట్ బాలరాజుతో హేమ ఏబెన్, ఆంధ్రజ్యోతి, హ్యాబిట్స్.